తిరుమల లడ్డూలలో వాడేటువంటి నెయ్యి నాణ్యత మీద జరుగుతున్న వివాదం మీద టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెయ్యి నాణ్యత మీద సమాచారం సేకరించామని అన్నారు. లడ్డూ నాణ్యత పడిపోయిందని, లడ్డూలో వాడిన నెయ్యి నాణ్యత మీద ఫిర్యాదులు వస్తున్నాయని, జంతువుల కొవ్వు వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, దీని మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు తనను ఆదేశించారని ఈవో చెప్పారు. జూన్ 16న టీటీడీ ఈవోగా తన బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా నెయ్యి నాణ్యత బాలేదని వాళ్ళు చెప్పారని ఈవో తెలిపారు. లడ్డూ నాణ్యత బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడితేనే లడ్డూ నాణ్యత బాగుంటుందని, లేకపోతే తిరుమల పవిత్రత దెబ్బతింటుందని నిపుణులు అన్నారని ఈవో చెప్పారు. నెయ్యి నాణ్యత గమనిస్తే అది నెయ్యి లేదా నూనెనా అన్న సందేహాలు వచ్చాయి. ఇది గమనించిన తర్వాత క్వాలిటీ నెయ్యి సరఫరా చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతామని సరఫరాదారుల్ని హెచ్చరించామని శ్యామలరావు చెప్పారు. టీటీడీకి సొంత ల్యాబ్ లేదని ఈవో శ్యామలరావు తెలిపారు. అయితే సరఫరాదారులు అందిస్తున్నటువంటి నెయ్యి నాణ్యతని ఎన్సిబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్స్ లో టెస్టింగ్ చేసుకోవచ్చని, కానీ తను ఈవోగా బాధ్యతలు చేపట్టక ముందే బయట ల్యాబ్లలో కూడా టెస్టింగ్ జరగలేదని ఈవో అన్నారు. అక్రిడేషన్ ల్యాబ్ ఏర్పాటుకి 75 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ ల్యాబ్ ఎందుకు ఏర్పాటు చేయలేదో తెలియదు. సొంత ల్యాబ్ లేకపోవడం, బయట కూడా నాణ్యతా పరీక్షలు నిర్వహించకపోవడంతో ఈ విషయాలని అలుసుగా తీసుకుని సరఫరాదారులు నాణ్యత లేనటువంటి నెయ్యిని సరఫరా చేశారని ఈవో ఆరోపించారు. కేజీ నెయ్యి రూ. 320 నుంచి రూ. 411 సరఫరా చేశారు. ఇంత తక్కువ రేటులో కేజీ నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. నెయ్యిని తక్కువ రేటు కొనడం వల్ల నాణ్యత పడిపోయిందని, నేను ఈవో అయిన తర్వాత నెయ్యి నాణ్యత మీద ప్రశ్నించి సరఫరాదారులను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించడంతో ఆ కంపెనీలు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టాయని ఈవో తెలిపారు. చెన్నైకి చెందినటువంటి ఏఆర్ ఫుడ్స్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం తాను తీరు మార్చుకోలేదని ఈవో ఆరోపించారు. ఏడాది మార్చి 12న నెయ్యి సరఫరాదారుల కోసం టెండర్లను పిలిచారు. మే 8న ఏఆర్ ఫుడ్స్ టెండర్ని ఖరారు చేశారు. మే 15న ఏఆర్ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది. కేజీ 319కి అందించారు. నెయ్యి నాణ్యత ప్రమాణాలు పరిశీలించే క్రమంలో మేము ఏఆర్ ఫుడ్స్ పంపించిన 4 ట్యాంకర్ల నెయ్యిని పరిశీలించాం. ఏసీడీబీ ల్యాబ్లో నెయ్యి నాణ్యత పరీక్షలు జరిగాయి. ఏఆర్ ఫుడ్స్ జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు పంపించింది. వాటి నాణ్యతా పరీక్షల రిపోర్టులు ఒక వారం తర్వాత అందాయి. ఆ నెయ్యిలో అసలు ఏమాత్రం నాణ్యత లేదని నివేదికలో తేలిందని ఈవి శ్యామలరావు తెలిపారు. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు ఎస్ వాల్యూ టెస్ట్ తో పాటు 39 రకాల పరీక్షలు ఉంటాయి. అందులో ఒకటి బీటా సైటో స్టెరాల్ట్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా కూరగాయల కొవ్వు కలుస్తుందా లేదన్న తెలుస్తుంది. ఎస్ వాల్యూ టెస్ట్ లో 5 రకాలు ఉంటాయి. సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ వంటి వాటి మీద చేసినటువంటి టెస్ట్ ఫలితం నిర్దిష్ట స్థాయిలో ఉంటే ఆ నెయ్యి నాణ్యతతో ఉన్నట్టు. టోటల్ ప్యూరిటీ టెస్ట్ లో మిల్క్ ఫ్యాట్ ఉందా లేదన్నది తెలుస్తుంది. ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసినటువంటి నెయ్యి ఏ టెస్ట్ లోనూ నిర్దిష్ట పరిణామాల ప్రకారం లేదు అనే విషయం మాకు బయటపడిందని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ హయాంలో ఇది జరగలేదని, చంద్రబాబు నాయుడు 2 నెలల నుంచి ఏం చేస్తున్నారని జగన్ ఆరోపిస్తుంటే దానికి సపోర్ట్ గా కేంద్రం నిలుస్తున్నట్టు కనిపిస్తుంది.